నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం త్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోరమృగాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని తదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 11వ రోజు. ఈరోజు 11వ సంవత్సరంలో ఉండే విశేషాన్ని యథావకాశం మనం శ్రవణం చేద్దాం. ఈరోజు నిద్రలేపబడేటటువంటి గోపిక 6వ గోపిక. ఇవాళ పాసురంలో నిద్రలేపబడేటటువంటి గోపిక అత్యద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి గోపిక. ఈ గోపిక వైభవాన్ని వాళ్ళ పాసురంలో ఏ రకంగా తెలియజేశారో ఆండాళమ్మవారు మనం చూద్దాం. ఈ అమ్మాయికి ఉండే గొప్పతనం ఏంటంటే గొప్ప ఆభిజాత్యం కలిగినటువంటి అమ్మాయి అని తెలియజేశారు. ఆభిజాత్యం అంటే ఏం లేదు, గొప్ప వంశంలో జన్మించడం అనేటటువంటి ఒక గొప్పతనం ఈ అమ్మాయికి ఉంది. భగవత్ కటాక్షం పొందినటువంటి ఒకనొక వంశంలో, కులంలో ఈవిడ జన్మించింది అని, అలాంటి ఒకనొక గొప్ప వైభవం ఈ అమ్మాయికి ఉందని చెప్తున్నారు. ఎలా అయితే కృష్ణ పరమాత్మ రేపల్లకి అంతటికీ గొప్పవాడు, రేపల్లిలో ఉండేటటువంటి వాళ్ళందరికీ ఎలా అంటే కృష్ణ పరమాత్మ అంటే ప్రేమో ఇష్టమో, రేపల్లిలో ఉండే వారందరి చేత కృష్ణ పరమాత్మ ఎలా అయితే పొగడబడతాడో, అలాగే ఈ అమ్మాయి కూడా రేపల్లిలో ఉండే వాళ్ళందరికీ ఇష్టమైనటువంటి అమ్మాయిట. రేపల్లిలో ఉండేటటువంటి వాళ్ళందరి చేత ప్రేమింపబడేటటువంటి అమ్మాయిట. రేపల్లిలో ఉండే వాళ్ళందరి చేత పొగడబడేటటువంటి అమ్మాయిట. అలాంటి ఒక గొప్పతనం. ఏమిటండి గొప్పతనం అంటే పరమాత్మతోటి తగినటువంటి వైభవం కలిగినటువంటి అమ్మాయి. పరమాత్మ వైభవం ఎలాంటిదో ఈ లోపల నిద్రలేపబడేటటువంటి అమ్మాయి వైభవం కూడా అలాంటిదే అని, ఎలా అయితే హనుమంతులు వారు సీతమ్మని సేవించి, అశోకవనంలో సీతమ్మని సేవించి, కిష్కింధలో రామచంద్రుణ్ణి సేవించి, ఇద్దరిని కలిపి సేవించలేదు. వీరిద్దరి యొక్క సౌందర్యాన్ని, ఆ జంట యొక్క సౌందర్యాన్ని మనోఫలకం మీద 2 రూపాలని కలుపుకుని సేవించి, ఆహా ఏం సౌందర్యం సీతమ్మది అని, రామచంద్రుడితో సమానమైనటువంటి వైభవం ఉందండి ఈవిడికి అని, తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవో అర్హతి వైదేహి అని. స్వభావం చూస్తే పరమాత్మతో సమానమైనటువంటి స్వభావం. వయస్సు చూస్తే వరుడికి ఎంత వయసు అయితే ఉండాలో అంత వయస్సు, వధువుకి ఎంత వయస్సు అయితే ఉండాలో అంత వయస్సు, వధూవరులకి ఏ వయసు అయితే విధింపబడిందో అలాంటి వయస్సు. ఇక నడవడిక అంటారా, ఆయన నడవడికకి సాటి వచ్చేటటువంటి నడవడిక. ఆయన ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే ఈవిడ ధర్మ మార్గంలోనే నడుస్తుంది. ఆయన ఆచార ప్రధానంగా తన జీవనాన్ని నడవడిక సాగిస్తే ఈవిడ కూడా ఆచార ప్రధానంగా తన జీవనాన్ని సాగిస్తుంది. అలాంటి స్వభావం చేత కానీ, వయస్సు చేత కానీ, నడవడిక చేత కానీ పరమాత్మతో సమానమండి, రామచంద్రుడితో సమానమండి సీతమ్మ అని చెప్పి
చివర కొసమెరుపు మెరిపించాడు. ఇద్దరు సమానమే కానీ అందంలో మాత్రం అమ్మ కొంచెం ఎక్కువ అన్నాడు. ఏమిటి ఎక్కువ అండి అంటే ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి, ఈవిడ కళ్ళు నల్లగా ఉంటాయని అతిపేక్షణ అనేటటువంటి ఒక విశేషణాన్ని సీతమ్మకు వేశాడు. అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి గోపికని వాళ్ళ అవసరంలో నిద్రలేపుతున్నారు. పరమాత్మతో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి లోపల ఉండేటటువంటి అమ్మాయి అనుకుంటోందిట, నిన్నటి పాసురంలో నిద్రలేపబడినటువంటి అమ్మాయి నోములు నోచి స్వర్గంలో ప్రవేశించిన అమ్మాయి అని చెప్పారు. ఇవాళ పాసురంలో ఉండేటటువంటి అమ్మాయి ఎలాంటిదంటేట, ఆయన కొరకు నేను నోములు వేయడం ఎందుకు, నేను కావాలనుకుంటే, నన్ను పొందాలనుకుంటే, నన్ను తన దరి చేర్చుకోవాలనుకుంటే ఆయనే నోములు నోస్తాడు అని, నన్ను పొందడానికి నోములు నొయ్యవలసింది ఆయన అని అనుకునేటటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటి అమ్మాయిట. ఈ అమ్మాయికి గొప్ప వంశంలో పుట్టడం అనే గొప్పతనం ఒకటి ఉంది. దానికి తోడు సౌందర్యం ఒకటి ఉంది, దివ్యమంగళ విగ్రహ సౌందర్యం. దానికి తోడు గొప్ప గుణాలు ఉన్నాయి. వీటన్నిటికీ తోడు గొప్ప సంపద ఉన్నది. ఇలాంటి ఒక 4 లక్షణాలు ఈ అమ్మాయికి ఉన్నాయని 3 విశేషణాల చేత ఇవాళ పాసురంలో ఉండేటటువంటి అమ్మాయి యొక్క వైభవాన్ని మనకి ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. గొప్ప వంశం అనే దాన్ని కోవల రథం పొర్కొడి అని కొల్లకులంలో పుట్టినటువంటి ఒక బంగారు తీగ అని, గొప్ప రూపం కలిగింది అనేదాన్ని పొర్కొడి అనే మాటతోటి, పొనమయిలే అనేటటువంటి మాటతోటి, అలాగే గొప్ప గుణాలు కలిగింది అని కూడా అదే మాటతోటి, గొప్ప సంపద కలిగింది అనేటటువంటి దాన్ని సెల్వ పెండాస్తి అనే మాటతోటి తెలియజేస్తున్నారు. ఈ అమ్మాయి గొప్పతనం ఏమిటంటే, పరమాత్మే ప్రాప్య ప్రాపకములు అనేటటువంటి 2 విషయాన్ని, ప్రాప్యము పరమాత్మే, ప్రాపకము పరమాత్మే. మన చేత పొందదగినవాడు పరమాత్మ, ఆయన్ని పొందించేవాడు పరమాత్మ అని మొన్నటి పాసురంలో మనం ఉపాయ నిష్ట కలిగిన వాళ్ళ గురించి తెలుసుకున్నాం. నిన్నటి పాసురంలో ఉపేయ నిష్ట కలిగిన వారి గురించి తెలుసుకున్నాం. ఇవాళ పాసురంలో ఉపాయ ఉపేయములు రెండిటి యందు సమానమైనటువంటి నిష్ట కలిగినటువంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి గోపికని నిద్రలేపుతున్నారు అని చెబుతున్నారు. అంతేకాక ఇవాళ రేపు 2 పాసురాలు. ఈ 2 పాసురాల్లో మనకి ఆండాళమ్మవారు చెప్పకనే కొన్ని విషయాలు చెప్పారు. చెప్పకనే చెప్పడం ఏమిటండి అంటే, ఈ అమ్మాయికి రేపటి పాసం నిద్ర లేపబడేటటువంటి అమ్మాయికి ఇద్దరికి సోదరులు ఉన్నారట. రేపటి పాసురంలో నిద్ర లేపబడే అమ్మాయికి అయితే ప్రత్యక్షంగా నచ్చల్వంతంగాయి అని చెప్పేశారు. కానీ ఇక్కడ చెప్పలేదు. చెప్పనప్పటికీ ఈ పాసురం ఉండేటటువంటి పద్ధతులను అనుసరించి, పాసురంలో ఉండే పదాల విన్యాసాన్ని అనుసరించి, ఇవాళ పాసురంలో ఉండేటటువంటి అమ్మాయికి కూడా ఒక సోదరుడు ఉన్నాడని, అలాంటి ఒక సోదరుని కలిగినటువంటి అమ్మాయి అని చెప్పచ్చు. ఏమిటండి అమ్మాయికి ఉండే గొప్పతనం అంటే, కొత్త ముండ్రిల్లాద కోవల రథం అని చెప్పారు. ఎటువంటి దోషములు లేనటువంటి గొల్ల కులం అని, అలాంటి ఒక కులంలో ఈమె అవతరించింది. ఎటువంటి దోషములు లేని. ఏమిటండి దోషం అంటే, ఇవాల్టి పాసురంలో కర్మయోగాన్ని బాగా ఆచరించి కర్మ నిష్ఠలో ఉండేటటువంటి ఒకానొక గోపకుడి యొక్క సోదరుని నిద్రలేపుతున్నారు అని
మనం చెప్పచ్చు. ఏమిటండి కర్మయోగంలో ఉండేటటువంటి గొప్పతనం? కర్మయోగంలో గొప్పతనం కంటే ఆ కర్మయోగాన్ని ఆచరించడంలో గొప్పతనం ఉంది అని పరమాత్మ గీతలో కర్మయోగాన్ని ఎలా ఆచరించాలి, ఎలా ఆచరించాలి అంటే పరమాత్మకి ఆనందం కలగాలంటే మనం పుట్టినటువంటి వర్ణాన్ని అనుసరించి, మనం ఉన్నటువంటి ఆశ్రమాన్ని అనుసరించి, ఏ ఏ ఏ కర్మలైతే మన వర్ణానికి ఆశ్రమానికి విధింపబడ్డాయో శాస్త్రంలో ఆయా కర్మల్ని మనం ఆచరించాలి. అలా కర్మాచరణ చేయడమే భగవద్ ఆరాధన అని శాస్త్రాలు చెబుతున్నాయి. వర్ణాశ్రమ ఆచారవత పురుషేణ పరఃపుమాన్ విష్ణురారాధ్యతే పంథాః నాణ్యత్తోషకారకః. నాణ్యత్తోషకారకం. వర్ణాన్ని అనుసరించి, ఆశ్రమాన్ని అనుసరించి ఏ ఏ ఏ కర్మలైతే విధింపబడ్డాయో ఆయా కర్మల్ని మనం చేస్తే అదే పరమాత్మ ఆరాధనట. పరమాత్మ సంతోషిస్తాడట. సంతోషించి పరమాత్మకి ఆనందాన్ని కలిగించే విషయం ఇంతకంటే ఇంకోటి లేదు అని శాస్త్రం చెబుతోంది. అలాంటి కర్మాచరణలో బాగా అందివేసినటువంటి చెయ్యిట ఇవాళ కోసరంలో నిద్రలేపబడేటటువంటి గోపిక వంశం. ఎలా చేయాలండి కర్మయోగం అంటే ఫల సంఘ కర్తృత్వాన్ని వదిలి చేయాలి. మనం చేసేటటువంటి పనికి అంటే కర్మకి ఫలం నా కొరకు కాదు, ఈ ఫలం పరమాత్మకే అని పరమాత్మకి ఆనందం కలగడమే మనం చేసేటటువంటి కర్మలకి ప్రయోజనం అనేటటువంటి ఉద్దేశ్యంతో కర్మ చేయాలి. తర్వాత ఫలాన్ని కూడా వదలాలి, సంఘాన్ని వదలాలి. సంఘం అంటే మమకారం, నాది, ఈ పని నాది అనేటటువంటి మమకారం ఏదైతే ఉందో ఆ మమకారాన్ని వదలాలి. మూడవది కర్తృత్వాన్ని వదలాలి, నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని వదలాలి. ఈ మూడిటిని వదిలి శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేస్తే ఆ కర్మలు చేయడం వల్ల వచ్చేటటువంటి దోషాలు మనకు అంటకుండా కర్మ ఫలమే మనకి వస్తుంది. మనం కోరకపోయినా పరమాత్మ ఆ ఫలాన్ని మనకిస్తాడు అని గీతలో పరమాత్మ చెప్పాడు. ఇలా ఉంటుందండి. చిన్న ఉదాహరణ కనుక మీకు చెబితే, కర్మలు భగవదర్పణ బుద్ధితో ఎందుకు చేయాలో తెలుస్తుంది. ఏ పని చేసినా చివరి మనం ఓ మాట చెబుతూ ఉంటాం, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని. చేసేది మనం, కష్టపడేది మనం, ఖర్చు పెట్టేది మనం. ఫలం పరమాత్మకు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలంటే మనం చేసినటువంటి కర్మలో ఉండేటటువంటి దోషాలు మనకు అంటకుండా ఉండడం కోసం పరమాత్మకి మనం చేసిన కర్మను అర్పించాలి. పరమాత్మ దోషాలన్నిటిని తొలగించి దాంట్లో ఉండేటటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇలా ఉంటుందండి అంటే మీకు ఒక ఉదాహరణ నేను చెబుతాను. ఒక పిల్లవాడి చేతికి బత్తాయికాయ ఇచ్చారు. ఆ పిల్లవాడు ఒకసారి కొరికాడు. కొరికితే చేదుగా ఉంది ఆ బత్తాయికాయ, పడేశాడు. మళ్ళీ ఇదే బత్తాయికాయ ఇంకో పిల్లాడికి ఇచ్చారు. ఈ పిల్లాడు చాలా తెలివైన వాడు అనమాట. వీడు ఏం చేశాడు, ఈ బత్తాయికాయ తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళమ్మ ఆ బత్తాయికాయ పైన ఉండేటటువంటి తొక్క ఒలిచింది, లోపల ఉండేటటువంటి పొరని ఒలిచింది, ఆ లోపల ఉండే తొనల పైన ఉండేటటువంటి పొర ఒలిచింది, గింజలు తీసింది, ముత్యాలు వీడి చేతిలో పెట్టింది. వీడు శుభ్రంగా దాన్ని తిన్నాడు. వీడు ఆనందించాడు. మొదటి పిల్లాడు దుఃఖాన్ని పొందాడు, చేదుగా ఉంది అని. రెండో పిల్లాడు దాన్ని అనుభవించాడు, ఆనందించాడు. మొదటి పిల్లాడు దుఃఖాన్ని పొందాడు, అనుభవించలేక దూరంగా విసిరేశాడు. ఇది తేడా. కర్మలు భగవదర్పణ బుద్ధితోటి చేస్తే
ఎలా ఉంటుంది అంటే తన చేతికిచ్చిన బత్తాయి పండుని అమ్మ చేతికిచ్చి దాంట్లో ఉండే ముత్యాలను భుజించినటువంటి పిల్లాళ్ళ ఉంటుంది. కర్మయోగం అనేది చేయవలసిందే అని దాన్ని ఫలం కోరకుండా, ఇది నాదనుకోకుండా, ఇది నేను చేస్తున్నాను అనుకోకుండా చెయ్యాలి అని చెబుతున్నారు. అయితే చరమశ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెబితే మీరు కర్మయోగం చేయమని చెబుతున్నారేమిటండి అని ఒక ప్రశ్న మనకి ఉత్పన్నం కావచ్చు. పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలని వదిలిపెట్టండి అని చెప్పినప్పుడు ఏ ధర్మాలను వదిలిపెట్టమని చెప్పాడు అంటే కర్మజ్ఞాన, భక్తి యోగంగణం, అవతార రహస్య జ్ఞానము, పురుషోత్తమ విద్య, దేశవాసం, తిరునామ సంకీర్తనం, తిరువిళక్కిరిక్కై, తిరుమాలై తొడక్కమాన, ఉపాయ బుద్ధ చెయ్యుమవై. తిరుమంత్రార్థంలో చరమశ్లోక ప్రకరణంలో అన్ని ధర్మాలని వదిలిపెట్టు అని చెప్పినప్పుడు సర్వధర్మాన్, ఆ ధర్మంలో ఏమిటి అన్నప్పుడు దాన్ని తెలియజేశారనమాట. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, అవతార రహస్య యోగం, పురుషోత్తమ విద్య, దేశవాసం, దివ్యదేశవాసం, తిరునామ సంకీర్తనం, పరమాత్మ సన్నిధిలో తిరువిళక్కు వెలిగించడం, దీపం వెలిగించడం, మాలలు కట్టడం మొదలైనవి అన్నాడు అని చివర ఒక మాట చెప్పారు. ఇప్పుడు కొసమెరుపులు ఉంటాయి పూర్వాచార్యుల యొక్క సూక్తుల్లో, వాటిని మనం గమనించాలి. ఏదో మొదటి వాక్యాన్ని చదివేసి మన అర్థాన్ని ఊహించుకుని చివరి దాకా వెళ్లకుండా, చివరి వరకు వాక్యంలో చివరి వరకు ప్రయాణం చెయ్యకుండా ఉండకూడదు. చివరి అసలైన అర్థం ఉంటుంది. ఇవన్నీ వదిలిపెట్టాలి అంటే వదిలిపెట్టడం అంటే ఇవన్నీ వదిలిపెట్టమని అర్థం కాదు. పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని, నేను ధర్మ సంస్థాపన చేయడానికే ప్రతి యుగమునందు అవతరిస్తాను అని చెప్పినటువంటి పరమాత్మ ధర్మాలన్నీ మనయమని చెబుతాడా? ఎలా ఆచరించాలి, ఎలా ఆచరించకూడదు అనేది తెలుసుకోవాలి. ధర్మాలను వదిలిపెట్టమని చెబుతాడా? చెప్పడు. అందుకే ఈ కర్మజ్ఞాన భక్తి యోగాదులు ఏవైతే ఇందులో చెప్పారో ఈ చెప్పినటువంటివన్నీ కూడా ఉపాయ బుద్ధ చెయ్యుమవై అని చివర చేర్చారు. అంటే ఉపాయ బుద్ధితో చేసే వాటిని వదిలిపెట్టాలి. ఈ కర్మలను వదిలిపెట్టకూడదు, కర్మలో ఉండే ఉపాయ బుద్ధిని వదిలిపెట్టాలి. కర్మలో ఉండే ఉపాయ బుద్ధిని వదిలిపెట్టాలి. ఇది చేయడం వల్ల నాకు పరమాత్మ కటాక్షం కలుగును, ఇది చేయడం వల్ల నాకు ఈ ఫలం కలుగును అని మనం ఆ ఉపాయ బుద్ధిని పొంది ఫలాపేక్షతోటి మనం కర్మలు చేస్తాం. ఆయా కర్మలలో ఈ కర్మలు మనకి ఫలమునిచ్చినవి, పరమాత్మని పొందించినవి అనేటటువంటి ఒకానొక బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని మనం వదిలిపెడితే చాలు. కర్మ చేయాలి, చేసేటప్పుడు ఎలా చేయాలి? ఇది పరమాత్మని పొందడానికి ఉపాయం కాదు, అయితే ఈ ఫలాన్ని పొందడానికి ఇది ఉపాయం కాదు. మరి ఎందుకు చేస్తున్నాం? భగవంతుడికి ఆనందం కలగడానికి నేను ఈ కర్మని చేస్తున్నాను. భగవద్ ఆజ్ఞారూపంగా వచ్చినటువంటి వెనక భగవద్ ఆజ్ఞారూపంగా వచ్చినటువంటి ఈ ఉపాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని నేను భగవంతుడికి సంతోషం కలగడం కోసం చేస్తున్నాను. అలా చేయకపోతే భగవదాజ్ఞని ధిక్కరించిన వాడిని అవుతాను అనేటటువంటి ఒక భావన పొంది ఈ కర్మలు చెయ్యాలి అని సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్న కోసం మన పెద్దలు వివరించారు. అన్నీ వదిలిపెట్టేసి పనికిరాని వాళ్ళ తిరగమని అర్థం కాదు. చేస్తూ కర్మలు ఇవి సాధనములు కావు, ఇవి ఉపాయములు కావు అని ఆ భావనతో ఉండాలి అని చెబుతున్నారన్నమాట. అలాంటి ఒక గొప్ప వంశంలో ఈ అమ్మాయి పుట్టింది అని ఈ అమ్మాయి యొక్క ఆభిజాత్యాన్ని చెబుతున్నారు. నేను ముందుగానే మీకు మనవి చేశాను, ప్రధానమైన విషయాలు అవతారికలో నేను చెప్పి పాసురార్థాన్ని యథావకాశం చెబుతాను అని.
మనవి చేశాను. ఇవాళ పాసురంలో నిద్ర లేపబడేటటువంటి గోపిక యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని వర్ణించారు. ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం మనకేమిటండి అవసరం? ఆ అమ్మాయి బంగారు తీగలా ఉంది అని, నెమలిలాగా గొప్ప అలకభారం కలిగినటువంటిది అని, గొప్ప శిరోజ సంపద కలిగినటువంటిది అని ఆ అమ్మాయి యొక్క సౌందర్యాన్ని ఎందుకు వర్ణిస్తున్నారు? ఆండాళమ్మ వారు ఏదైనా చెబితే అందులో ఏదో ఒక పరమార్థం ఉంటుంది, లేకుండా చెప్పరు. ఇవాళ పాసురంలో అమ్మాయి యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి కారణం ఏమిటంటే, గురువు గారి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం మన చేత సేవింపదగినది అని. ఆచార్యుల యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం మనకి ఉపాదేయము అనేటటువంటి విషయం ఈ పాసురం ద్వారా మనకి చెప్తున్నారు. ఆపాద మౌళిభి గురుం ఆకృతిని స్మరేత్ అని శాస్త్రం. పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఉండేటటువంటి గురువు గారి రూపాన్ని మనం ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలిట. ఆ గురువు గారి రూపాన్ని తలుచుకుంటేనే మనకి మోక్షం అని శాస్త్రం చెబుతోంది. మన పూర్వాచార్యుల యొక్క ఆచరణ వల్ల తెలుస్తోంది. ప్రధానమైనది భగవత్ సౌందర్యం సేవించడం కాదు, ఆచార్యుల యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం సేవించడం అనే విషయం ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి 3 ఐతిహ్యాలు మనం వినాలి. ఈ 3 ఐతిహ్యాలు ముందుగా మీకు నేను విన్నపం చేసి పాసురార్థంలోకి వెళ్తాను. భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క శిష్యుల్లో ఒక ఆయన ఉండేవారు. ఆయన మూగవారు. ఆయన భగవద్ రామానుజాచార్యులు అంటే అమితమైనటువంటి ప్రేమ. భగవద్ రామానుజాచార్యుల వారు శిష్యులకు ఉపదేశాలు చేస్తూ ఉంటే ఈయన పాపం ఎదురుకుండా కూర్చుని ఉండేవట. మోగనగానే చెవుడు కూడా ఉంటుంది. పాపం చెవుడు తర్వాత మోగ. ఈ మోగవానికి వారు చెప్పేది వినపడేది కాదు. అయినప్పటికీ అలా చూస్తూ ఉండేవట. అందరూ చక్కగా భగవద్ రామానుజులు చెప్పేటటువంటి ఉపదేశాలన్నీ వింటున్నారు. అందరూ రామానుజ నామాన్ని నోరారా తలచుకుంటున్నారు. కానీ నాకు రామానుజ నామం తలచే భాగ్యం లేదే, రామానుజులు చెప్పేటటువంటి సూక్తులు వినే భాగ్యం లేదే అని పాపం ఎంతో చింతపడిపోయేవట ఈ మూగాయన. చింతపడితే భగవద్ రామానుజుల వారు గమనించారు. రామానుజాచార్యుల వారి గొప్పతనం మామూలు కాదు. వారు గమనించి ఒక రోజున ఈయన్ని చెయ్యబట్టుకుని తీసుకుపోతున్నారు లోపలికి. తమ యొక్క అంతరంగ మందిరంలోకి ఈయన్ని తీసుకుపోతున్నారు. తీసుకెళ్ళిపోతూ ఉంటే వెనకాల కూరత్తాళ్వాన్, ఏమిటి అలా తీసుకెళ్ళిపోతున్నారు, గురువు గారు చేయబట్టుకుని మరి తీసుకుపోతున్నారు ఏమిటో అని వెనకాలే ఫాలో అయ్యి వచ్చేసారట. వెనకాల రాగానే వీరు తమ అంతరంగ మందిరంలోకి తీసుకెళ్లారు. కదా తీసుకెళ్తే ఈ కూరత్తాళ్వాన్ కూడా ఆ వెనకాల కిటికీ ఉంటే ఆ మందిరానికి ఆ కిటికీలోంచి లోపల ఏం జరుగుతుందో చూస్తున్నారు. భగవద్ రామానుజాచార్యుల వారు ఈయన్ని తీసుకువెళ్ళి లోపలికి తీసుకువెళ్ళి ఈయన బాధనంతా గమనించి తమ యొక్క పైనుండేటటువంటి ఉత్తరీయాన్ని తొలగించి తమ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అంతా ఈయనకి చూపించి, ఇగో ఈ సౌందర్యమే నిన్ను రక్షిస్తుంది, ఇదే నీకు మోక్షాన్ని ఇస్తుంది, ఎప్పుడు దీన్ని తలుచుకుంటూ ఉండు, నువ్వు బాధపడవలసిన అవసరం ఏం లేదు, నీకు మాటలు రావని, నా నామాన్ని చెప్పేటటువంటి అవకాశం లేదని, భగవన్నామం చెప్పే అవకాశం లేదని బాధపడవలసినటువంటి అవసరం లేనే లేదు అని తమ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అంతటిని ఆయనకి దర్శింపజేసి భగవద్ రామానుజుల వారు కటాక్షించారు.
వెంటనే బయట ఉండేటటువంటి కూరత్తాలు అని ఎంతో బాధపడిపోయారట. ఎందుకు బాధపడిపోయారు? మనకి మాటలు వచ్చాయి, మనం కూడా మోగాళం అయిపోతే ఎంత బాగుంటుంది. అదేమిటండి అంటే ఇంత సులువైన ఉపాయం మనకి లభించేది కదా, అలాంటి సులువైన ఉపాయాన్ని మనం దూరం చేసుకున్నాము అని బాధపడ్డారు అని చెబుతారు. అలాగా ఆచార్యుల యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యమే, ఆ సౌందర్య సేవనమే మోక్షాన్ని ఇస్తుంది అనడానికి భగవద్ రామానుజుల వారి యొక్క చరిత్రలో ఇది ఒక వృత్తాంతం. ఇంకొక అద్భుతమైనటువంటి ఐతిహ్యం ఉంది. మన పూర్వాచార్యులు ఒక జీయర్ స్వామి వారు ఉండేవారు. వారి పేరు పిన్బళహరాం పెరుమాళ్ జీయర్. ఈ పిన్బళహరాం పెరుమాళ్ జీయర్ అనేటటువంటి వారు ఎవరంటే నంబిళ్ళయ్య అని ఒక ఆచార్యులు వారు. నంబూరు వరదాచార్యులని ఒక మహానుభావం, నంబూరి వరదాచార్యులని ఒక మహానుభావులు, వారికే నంబిళ్ళయ్య అని పేరు. అలాంటి ఆచార్యుల యొక్క శిష్యులు వీరు. వారి కాలక్షేపాలు బాగా వింటూ ఉంటారు. వీరికి ఈ వీరస్వామి వారికి అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేస్తే వీరస్వామి వారు ఏం చేశారంటే తమ శిష్యుల్లో ఒక ఇద్దరు శిష్యుల్ని పిలిచి, మీరు శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి వారు శ్రీరంగంలోనే వేయించేసి ఉండేవారు. గురువు గారి శిష్యులు ఇద్దరు శ్రీరంగంలోనే ఉండేవారు. ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉండే రంగనాథుడి సన్నిధికి వెళ్ళి మీరు ఏడలన్ అని తిరుమంగయాళ్ళ వారు చెప్పిన 10 పాసురాలు, ఆడియడా అని నమ్మాళ్ళు వారు చెప్పిన 10 పాసురాలు, ఈ 20 పాసురాలు అనుసంధానం చేసి మా గురువు గారికి, మా జీర స్వామి వారికి ఆరోగ్యం బాగుపడాలి అని ప్రార్థించండి అని చెప్పారు. చెబితే ఈ శిష్యులు వెళ్ళి ఆ రంగనాథుడి సన్నిధిలో పాసురాలని విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోతే శిష్యులందరూ గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీ శిష్యులు వారు జీర స్వామి వారు ఉన్నారు చూసారా, ఎంత గొప్పవారు, ఎంత ఘనులో తెలుసా అని అడిగారు. ఏం చేశారయ్యా వారు అన్నారు గురువు గారు. వారి ఆరోగ్యం సరిపడాలిట, వారి ఆరోగ్యం బాగుపడాలని స్వామి సన్నిధిలో ప్రార్థన చేయిస్తున్నారు తమ శిష్యుల చేత అని చెప్పారు. చెబితే ఈ గురువు గారు ఎందుచేత అంటారు అన్నారు. అంటే అందులో ఒకరన్నారట, ఇంకా వారికి ఈ సంసారం ఏందో ఆశ చావలేదండి అన్నారట ఒకరు. ఇంకొకరు అన్నారట, కాదండి ఆ రంగనాథుడి యొక్క సౌందర్యం సేవించాలనేటటువంటి ఆశ వారికి ఇంకా పోయి ఉండదండి, అందుకోసం రంగనాథుడి సౌందర్యాన్ని సేవించాలి అని ఆశతోటి తమ ఆరోగ్యం కుదుట పడాలి అని ప్రార్థన చేస్తున్నారు శిష్యుల ద్వారా పెరుమాళ్ళని అని ఒకరు చెప్పారట. ఒకరు చెప్పారట, గురువు గారు మీరు అద్భుతంగా కాలక్షేపం చెబుతారు కదండి, మీ కాలక్షేప గోష్ఠిని వదిలి పరమపదానికి వెళ్ళడం ఇష్టం లేక బహుశా వారు వెళ్ళి ఉండరండి అన్నారు. సరేలేండి మీరు చెప్పడం ఎందుకు, వారిని అడుగుదాం వస్తారుగా అని గురువు గారు అన్నారట. 2 రోజులు అయిన తర్వాత వారికి ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత వారు గోష్ఠికి వచ్చారు. వస్తే వెంటనే ఈ గురువు గారు, ఏమండి వీరస్వామి ఏమిటి మీరు ఇలా చేశారట అని అడిగారు. ఎందుకు ఇలా చేశారు అని అడిగారు. అడిగితే అప్పుడు వారు సమాధానం చెప్పారు, అయ్యా ఏం లేదండి గురువు గారు, మీరు ఉదయాన్నే స్నానం చేసి ద్వాదశోర్ధ్వపుండ్రాలు పెట్టుకుంటారు చూసారా, పొద్దున్నే ద్వాదశోర్ధ్వపుండ్రాలు అంటే 12 చోట్ల నామాలు పెట్టుకోవాలి. ఊర్ధ్వపుండ్రం అంటే నామం. అలాగ 12 ఊర్ధ్వపుండ్రాలు 12 చోట్ల మీరు ధరిస్తారు చూసారా, ఆ ధరించే సమయంలో మీ ముఖాన చిరుచెమటలు పడతాయి. అలాగే చిరుచెమటలతో కూడినటువంటి మీ యొక్క ముఖమండలాన్ని సేవిస్తూ మీకు వింజామర ఇయ్యాలి. ప్రతిరోజు ఇదే కార్యక్రమం మీరు చేసేటటువంటి కార్యక్రమం. గురువు గారు వేడి తీర్థాన్ని స్నానం చేసి వచ్చి ఊర్ధ్వపుండ్రాలు ధరించేటటువంటి సమయంలో విసనగర్ర తీసుకుని వారికి విసురుతూ ఉంటారట. మీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ మీకు వింజామర వీయడం ఉంది చూచారా,
ఇది వదులుకుని పరమపదానికి ఎలా వెళతానండి నేను అని మీ దివ్యమంగళ విగ్రహ సేవనం పోతుందనే నేను వైకుంఠానికి వెళ్ళనన్నానండి, అందుకే ఆరోగ్యం కుదుటపడాలి, ఇక్కడే ఉండాలని ప్రార్థన చేశాను అని చెప్పారు. వెంటనే గురువు గారు చూసారా వారికి ఉండేటటువంటి ఆచార్య భక్తి, మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టుగా సమాధానాలు చెప్పారు. గురువు గారి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్య సేవనమే ప్రధానం చెప్పడానికి ఇది ఒక ఐకత్యం. అలాగే ఎంబార్లని ఒక మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు వారు వారి మేనమావ గారు అయినటువంటి శ్రీ తిరుమలంబి గారి దగ్గర శ్రీరామాయణ కాలక్షేపాన్ని సేవించారు. రామానుజాచార్యులు వారి వైభవం ఎలాంటిదంటే, ఆ గురువు గారు ఈ రామానుజాచార్యులు వారి యొక్క ప్రతిభను చూసి కాలక్షేపం అంతా అయిపోయిన తర్వాత అడిగారట, ఎవరైనా శిష్యులు గురువు గారికి సంభావనలు ఇస్తారు, కానీ ఈ గురువు గారు అడిగారు రామానుజాచార్యుల వారిని, మీకేం కావాలో కోరుకోండి అని అడిగారు. అడిగితే వీరు ఓ కోరిక కోరారు రామానుజాచార్యుల గారు. ఏమిటంటే వారి దగ్గర ఉండేటటువంటి శిష్యులు ఒక ఆయన ఉన్నారు, ఎంబార్లని ఒక ఆయన, ఆయన్ని నాకేమని అడిగారు. ఈ ఎంబార్లు అనేటటువంటి వారు ఎంత గొప్పవారంటే ఆ తిరుమలంబి గారికి సేవ చేసేవారట. భగవద్ రామానుజాచార్యుల వారి కాలక్షేపాలు వింటున్నప్పుడు ఈయన ఎలా సేవ చేస్తున్నారో చూద్దామని గమనించారట. రోజు గమనిస్తే ఈ ఎంబార్ అనేవారు గురువు గారికి చక్కగా మెత్తగా పక్కేశారట. పక్క వేసి ఆ పక్క మీద ఒక 2-3 సార్లు అటు ఇటు దొల్లి అప్పుడు గురువు గారిని పిలిచి చేయించండి గురువు గారని చెప్పారట. అయితే రామానుజాచార్యులు వారు ఏం చేశారంటే ఈ విషయాన్ని ఆ గురువు గారికి చెప్పారు. అవునండో మీ శిష్యుడు ఏం చేస్తున్నాడో తెలుసా, నీకు వేసినటువంటి పక్క మీద తాను దొల్లుతున్నాడు అన్నాడు. అలా చేస్తున్నాడా, ఆహా ఏమిటో అడుగుదాం అని ఆ గురువు గారు ఈ ఎంబార్ని పిలిచి, ఆయా ఏమిటి నువ్వు పక్క వేసి ఆ పక్క మీద దొల్లుతున్నావట అని అడిగారు. అడిగితే అప్పుడు నేను సమాధానం చెప్పాను. గురువు గారు కూర్చునే ఆసనంలో కూర్చోవడం కానీ, గురువు గారు నిద్రపోయే మంచంలో నిద్రపోవడం కానీ చేయకూడదని శాస్త్రం చెప్తోంది. ఇది ఒక దోషం, నిర్దోషం గురుతల్పగే అని ఆ గురువు గారి ఆసనంలో కూర్చోవడం దోషం. అలాంటిది ఆయనకు వేసిన పక్క మీద దొల్లుతున్నారంటే ఇది అపచారం కదా. ఈ గురువు గారు అడగగానే సమాధానం చెప్పారు. అయ్యా గురువు గారు, నేను ఎందుకు మీకు వేసిన పక్క మీద దొల్లుతున్నానంటే అది మెత్తగా ఉందా లేదా, మీకు సుఖ నిద్ర పడుతుందా పట్టదా అనేటటువంటి ఉద్దేశ్యంతో పక్క సరిగ్గా లేకపోతే దేవుడి వారికి నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఇబ్బంది కలుగుతుంది, నేను నరకానికి పోయినా పర్వాలేదు మీరు సుఖంగా ఉండాలి గురువు గారు అని చెప్పారట. అయితే ఆశ్చర్యపోయారు గురువు గారు రామానుజాచార్యులు వారు. ఈయన యొక్క ఆచార్య నిష్టను చూసి భగవద్ రామానుజాచార్యులు వారు ఈయన్ని తమకు శిష్యుడు ఏమని అడిగారు. అడిగితే తీసుకొచ్చారు. గురువు గారు దానం చేశారు, ఉతకపూర్వకంగా దానం చేశారు. పట్టారు రామానుజాచార్యుల వారి దానాన్ని, శిష్యుడిని దానాన్ని బట్టి తీసుకొచ్చేస్తున్నారు. 4 రోజులు అయ్యేసరికి ఈయన చిక్కుపోవడం ప్రారంభించాక ఈయన గురువు గారంటే విపరీతమైన ప్రేమ కదా, ఆ గురువు గారిని తలుచుకుని గురువు గారికి దూరం అవడం చేత సహించలేక చిక్కి శల్యం అయిపోయారు. ఈయన శల్యం అయిపోతే అప్పుడు రామానుజాచార్యులు వారు లాభం లేదు అని ఇతన్ని తిరిగి పంపించేశారు. పంపిస్తే ఆ గురువు గారు ఏం చేశారంటే, ఆయన ఆ గురువు గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు, పిలిచాడు గురువు గారిని. పిలిస్తే ఎవరు అన్నారు. అంటే నేను దాసుడిని అన్నారు. ఏమండి వచ్చావు అన్న. మిమ్మల్ని చూడకుండా ఉండలేక, మిమ్మల్ని సేవించకుండా ఉండలేక నేను వచ్చానండి అని. దానం చేసినటువంటి గోవుని మళ్ళీ దొడ్లోకి ఎవడైనా రాణిస్తాడా, వెళ్ళావు తలకి అన్నారట. నేను నిన్ను భగవద్ రామానుజులకి చేశానయ్యా, నువ్వు వారే ఆచార్యులు అనుకుని వారి దివ్యమంగళ విగ్రహ సేవనం చేస్తూ నన్ను వారిలో సేవిస్తూ నువ్వు ఉండాలి తప్ప ఇక్కడికి నిన్ను రాలేను అని ఆ గురువు గారు చెప్పడంతో ఎంబార్లు భగవద్ రామానుజులకు దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవిస్తూ
ఆచార్య సౌందర్యమే ప్రధానం అని ఆ పెరియ తిరుమల నంబి గారి యొక్క వైభవం అంతా, పరమాచార్యుల యొక్క వైభవం అంతా ఆచార్యుల్లో చూసుకున్నటువంటి మహానుభావులు ఈ 3 ఐతిహ్యాల ద్వారా ఆచార్య దివ్యమంగళ విగ్రహ సౌందర్యమే ప్రధానము అనేటటువంటి విషయం మనకి తెలియజేయబడుతోంది. పాసురాన్ని అనుసంధానం చేసుకుని పాసురంలో ఉండేటటువంటి విశేషాన్ని యథావకాశం మనం విందాం. கத்துக்கரவை கணங்கள் பலகரந்தி சத்தார் திரளடிய சென்று செரு செய்யும் கொத்தமொன்றில்லாத கோவலரதம் பொற்கொடியே புத்தரவல்கள் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்தி நின் முத்தம் புகுந்து முகிழ்வண்ணன் பேருபாட சித்தாதே தேஜாதே செல்வப் பெண்டாட்டி நீ எத்தெக்குறங்கும் பொருள் ఏలోరెంపావాయి. ఈ అమ్మాయి ఇంట్లో బోళ్ళెన్ని గోవులు ఉన్నాయట. ఎన్ని గోవులు ఉన్నాయంటే గుంపులు గుంపులుగా గోవులు ఉన్నాయి. అది ఒక గొప్ప గోసంపద కలిగినటువంటి వంశం ఈ వంశం, ఈ అమ్మాయి వంశం. కత్తు కరవై కణంగై పల కరంది. ఈ వంశంలో ఉండేటటువంటి వారు ఎంత గొప్పవారంటే వారు చేసేటటువంటి కర్మయోగాన్ని చెబుతున్నారు. వారి వర్ణానికి అనుసరించినటువంటి కర్మ, గొల్లల వంశానికి అనుసరించినటువంటి కర్మ ఏమిటి? గోవుల్ని సాకడం. అలా గోవుల్ని సాకుతూ ఆవుల యొక్క పాలు తీసేటటువంటి ఒకనొక గొప్ప వంశం అన్నమాట. కత్తు కరవై కనంగై పల కరందు. లేత వయసులో కలిగినటువంటి గోవుల యొక్క గుంపులకి, ఆ గుంపులన్నిటినీ వాటన్నిటి యొక్క పాలను తీసేటటువంటి ఒకనొక గొప్ప వైభవం కలిగినటువంటి వంశం అన్నారు. ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు కొంచెం మా ఇంట్లో ఆవులకు పాలు తీయండి అంటేట పారిపోయేవారట. ఒక ఆవైతే తీస్తారు, 2 అయితే తీస్తారు, 4 అయితే తీస్తారు. ఎన్ని గోవులు గుంపులుగా ఉన్నాయట. ఇన్ని అని చెప్పడానికి వీలు లేనటువంటి సంఖ్య. వాటి సంఖ్య ఎలా లెక్క పెట్టాలంటే గుంపులుగా లెక్క పెట్టాలంట. 1, 2 అని విడివిడిగా లెక్క పెడితే లెక్క తేలదు. అందుకు గుంపులుగా లెక్క పెడతారట. ఇదో నల్ల ఆవులు ఇన్ని, గోధుమ రంగు ఆవులు ఇన్ని గుంపులు, 100 గుంపులు, 200 గుంపులు, లేక 500 గుంపులు. తెల్లటి గోవులు ఇన్ని 100 గుంపులు, కొమ్ములు ఉన్న గోవులు ఇన్ని 100 గుంపులు, కొమ్ములు లేని గోవులు ఇన్ని 100. ఇలా గుంపులుగా లెక్క పెట్టాలి తప్ప విడివిడిగా ఒక్కొక్క గోవుని లెక్క పెట్టి దాన్ని ఆ లెక్కని పూర్తి చేయడం అనేది సాధ్యం కాదుట. అలాంటి గొప్ప గోసంపద కలిగినటువంటి ఆ గోవుల యొక్క పరిచర్యలో పండిపోయినటువంటి ఒకనొక గొప్ప వంశంట కత్తు కరవై కణంగల్ పల. ఇక్కడ ఈ గోవులు ఎలా ఉన్నాయంటేట లేత వయస్సు, లేప్రాయపు అడ్డాలన్నమాట. ఈ గోవులు లేత వయసులో ఉన్నాయట. లేత వయసులో ఉండేటటువంటి గోవులకి తొలిచూరు గోవులే ఎక్కువ పాలిస్తాయి, మలిచూరు వచ్చేసరికి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి తొలిచూరు గోవులు ఎన్నో గుంపులుగా ఉన్నాయట. ఇవి నిజానికి తొలిచూరు కాదు, కానీ ఇవి వయసు తగ్గించేసుకుంటున్నాయట. వయసు పెరుగుతుంది కానీ ఎక్కడైనా తగ్గుతుందా అన్నారు. తగ్గుతుంది అన్నారు. ఎక్కడ అన్నారు? పరమపదానికి వెళితే వయసు తగ్గిపోతుంది. ఎక్కడుంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా పెరుగుతుంది. అదే పరమపదానికి వెళ్ళాం అనుకోండి 25, 24, 23, 22, 21, 20 ఇలా తగ్గిపోతాయి. వయసు కిందకి చూస్తుంది అన్నారు వ్యాఖ్యానంలో పెద్దలు. పరమపదంలో ఉండేటటువంటి ఏజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 19, 20 సంవత్సరాల వయసు కలిగిన ఆయన ఒక ఆయనట.
ఆయన పిల్లలట 25 సంవత్సరాల వయసు కలిగిన వారు అవుతారు. ఆయన మనవలట 30 సంవత్సరాల వయసు కలిగి ఉంటారట. ఏమిటంటే రివర్స్ చెప్తున్నారు. అంటే 19-20 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు పరమాత్మ విరాట్కుమారులను, స్వామి వయసు పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మ వయసు ఎలా ఉంటుందంటే బాల్య యవ్వన మధ్యత్తులే మెయిక్కాట్టుగల యవ్వనత్వయం అని అమ్మ కానీ స్వామి కానీ ఇటు టీనేజ్ కంప్లీట్ అయిందా అవలేదా, యంగేజ్ వచ్చిందా రాలేదా అన్నట్టుగా ఎప్పుడూ టీనేజీ యంగేజీ మధ్యలోనే వాళ్ళ వయసు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. యంగేజ్ ప్రవేశించేసింది అనుకోండి 20 వచ్చినట్టు లెక్క. అలా యంగేజ్ ఇంకా ప్రవేశించలేదు, ప్రవేశించబోతోంది అనిపిస్తుంది. టీనేజ్లోనే ఎప్పుడు ఆ మధ్యలో 19-20 మధ్యలోనే వయసు ఉంటుంది అని ఆ పరమాత్మ అలా ఉంటాడు పరమపదంలో ఉండేటటువంటి స్వామి. అలాగే ఆ స్వామికి పక్కన ఉండేటటువంటి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి మొదలైన వాళ్ళు. మరి అక్కడ ఉండేటటువంటి నిత్యుల వయసు 25 వార్షికాహ అని 25 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళలాగా నిత్యులు ఉంటారట. నిత్యుల యొక్క వయసు 25 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ముక్తుల యొక్క వయసు 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా ఉంటుందిట ఆ పరమపదంలో ఉండేటటువంటి నిత్యులు. ఆ పరమపదంలో ఉండేటటువంటి ముక్తులు ఎప్పుడు యవ్వనంతో ఉంటారట. వయసు తగ్గినట్టుగా ఉంటుంది కానీ పెరగడం అనేది ఉండదు, అక్కడ ఆగిపోతుంది. 25 ఏళ్ళు పైకి వెళ్ళదు నిత్యులకి, 30 ఏళ్ళు పైకి వెళ్ళదు ముక్తులకి. ఇది ఆ పరమపదం ఎందుకు ఇలా ఉంటుందండి అంటే ఆ పరమపదనాథుడి యొక్క సేవ చేస్తూ ఉండడం చేత, ఆ పరమపదనాథుడిని సేవించడం చేత ఇలహి పదిత్తి వైహుంద పుత్తనోడు సామ్యాపన్నరాన అని ఆ వయసు అంతా వాళ్ళకి కిందకి వెళ్ళిపోతూ వీళ్ళు మరింత యవ్వనాన్ని పొందుతూ ఉంటారట. భగవత్ సేవ చేయడం చేత వీళ్ళ వయసు తగ్గుతుంది అని చెబుతారు. అలా పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడిని సేవిస్తేనే వయసు తగ్గితే, ఈ లోకంలోకి అవతారంగా వచ్చినటువంటి పరమాత్మని సేవిస్తే మరి వయసు తగ్గాల పెరగాల? ఇంకా తగ్గాలట. అలా తగ్గుతుందండి అంటే చెబుతున్నారు. దశరథుడు రామచంద్రుణ్ణి సేవిస్తే దశరథుడి యొక్క వయస్సు తగ్గిపోయి యువకుడు అయిపోతున్నాడట. దశరథుడికి వృద్ధాప్యంలో సంతానం కలిగింది. అలా వృద్ధాప్యంలో పొందినటువంటి సంతానమైనటువంటి రామచంద్రుణ్ణి ఆయన సేవిస్తూ ఉంటే ఆయన యువకుడైపోతున్నాడు అన్నారు. నందామి పశ్యన్ నతి దర్శనేన భవామి దృష్ట్వాచ పునర్యువేవ. ఆనందంతో ఆ రామచంద్రుడిని సేవిస్తూ ఉంటే దశరథుడు ఏమైపోతున్నట్ట తిరిగి యువకుడైపోతున్నాడు అన్నారు. అంటే యవ్వనంలో ఎలాంటి శక్తి అయితే ఉందో అలాంటి శక్తిని పొంది దశరథ మహారాజు వృద్ధాప్యాన్ని తొలగించుకుని యువకుడైపోతున్నాడు అన్నారు. రామచంద్రుడిని సేవించడం చేత దశరథుడు యువకుడైనట్టుగా, అలాగే కృష్ణ పరమాత్మని సేవించి వసుదేవుడు ముసలతనాన్ని పోగొట్టుకుని యువకుడైనట్టుగా వసుదేవుడు కూడా కృష్ణ పరమాత్మని సేవించడం చేత తన యొక్క ముసలితనాన్ని పోగొట్టుకున్నాడు అని చెబుతారు. పుత్రానన విలోకనాత్ యువేవ వసుదేవో అభూత్ విహాయ అభ్యాగతాన్ జరాం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ముఖాన్ని చూస్తూ ఉండడం చేత వసుదేవుడు యువకుడైపోయాట, ముసలితనాన్ని దాటేశాడు అన్నారు. ముసలితనాన్ని వదిలిపెట్టేశాడు అని. అలాగా భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహం సేవిస్తూ ఉంటే యవ్వనం వచ్చేస్తుంది, యువకులైపోతారు. ఈ గోవులు కూడా కృష్ణ పరమాత్మ చేత పోషింపబడేటటువంటి గోవులు కనుక కృష్ణ పరమాత్మని సేవిస్తూ ఉండడం చేత ఈ గోవులు కూడా ఏమైపోతున్నాయి, లేత వయస్సు కలిగినటువంటివి అయిపోతున్నాయట, చిన్నవి అయిపోతున్నాయట. ఎలాగండి అన్నారు. కృష్ణ పరమాత్మ ఈ గోవుల్ని తోలుకుని
అరణ్యానికి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి ఆయన ఏం చేసేవాడంటే ఆయన చేసే పని ఒక్కటే, అరణ్యానికి గోవుని తీసుకెళ్ళడం, ఆయన చతుర్భుజ రూపాన్ని ధరించడం, వేణువుని ధరించడం, వేణునాదం చేయడం. ఇలా ఆయన వేణునాదం చేస్తూ ఉంటే ఆ వేణునాదాన్ని వింటూ ఈ గోవులు మైమరిచిపోయి ఆ పరమాత్మ రూపాన్ని మనసులో ముద్రించుకుని పరమాత్మని ధ్యానం చేస్తూ ఉండిపోయేవిట. పోతన గారు చాలా అద్భుతంగా చెబుతారు. మమతన్ మోములు మీదికెత్తుకొని రోమంధంబు చాలించి కమలాగ్రంబున కృష్ణు నిలిపి మురళీ నాదామృత శ్రేణి కర్ణములను గ్రోలుచు మేతమాని గళిక ఆనందాశ్రులై చిత్రతోపములై గోవులు చూచుచున్నవ విగో అన్నాడు. ఆ గోవులు ఏం చేస్తున్నాయిట, కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తూ ఉంటే ఆ వేణునాదాన్ని వింటూ తలకాయ పైకెత్తుకొని మనసులో కృష్ణ పరమాత్మని నిలిపి ఆ మురళీ నాద అమృతం ఏదైతే ఉందో, గానామృతం ఏదైతే ఉందో ఆ గానామృతాన్ని చెవులు తోటి తాగుతూ మేతని మరిచిపోయి కళ్ళమ్మట ఆనంద భాష్పాలు కారుతూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మనే చూస్తూ ఉన్నాయి తప్ప అవి మేతని మేయలేదుట. మేతకని అరణ్యాలకు తీసుకెళ్ళి వాటికి మేతని మేసేటటువంటి అవకాశం ఇవ్వకుండా తన రూపాన్నే దర్శించేటట్టుగా తన వేణుగానం చేత వాటికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నట్ట పరమాత్మ. మరి ఇలా అయితే ఈ దూడలు ఇంటికి వచ్చేసరికి డొక్కలు ఎండిపోయి ఉండేవి. డొక్కలు ఎండిపోయి ఉంటే కృష్ణ పరమాత్మ ఏం చేసేవాడంటే గోవుల్ని విప్పేటటువంటి కార్యక్రమం మాత్రం ఉదయం చేసే కార్యక్రమం ఎవరైనా చేయొచ్చు. కానీ ఈ గోవుల్ని కొట్టంలో కట్టే కార్యక్రమం మాత్రం కృష్ణ పరమాత్మయే చేసేవాట. తన గోవుల్ని వాళ్ళ అన్నగారికి అప్పచెప్పేసి మొత్తం 5 లక్షల ఇళ్లల్లో ఉండేటటువంటి గోవులన్నీ తాను వెళ్ళి కట్టి వచ్చేవాడు. గోధూళి దోసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతై అనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గత్యంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అని లీలాసుక మహర్షి ఆ గోవుల్ని కట్టడానికి వెళ్లే కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించారు. గోధూళి దోసరిత కోమల గోపవేషం, అందమైనటువంటి రూపం. గోవులు వెనకాల వెళుతున్నాడు. గోవులు వెనకాల వెళుతుంటే ఆ గోవుల యొక్క పదఘట్టనలకి రేగినటువంటి ఆ ఎర్రటి దుమ్ము అంతా ఈయన ముంగుర్లు పట్టేసి ఆ ముంగుర్లు అన్నీ కూడా ఎర్రబడిపోయాయిట. అలాంటి ముంగుర్లు కలిగిన వాడు, ఆ ముంగుర్లతోటి అందమైన రూపం కలిగిన వాడు. గోపాల బాలక శతై అనుగమ్యమానం, గోవులను తోలుకుని వెళ్ళేటప్పుడు ఈయన ఒక్కడే వెళ్ళడు. ఇంతో పాటు వందలాదిగా గోపబాలురు అందరూ, వేలాదిగా గోపబాలురు అందరూ ఈయన్ని అనుసరించి వస్తారు. అలాగే వాళ్లతోటి కలిసి వెళతారు. సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం, సాయంకాలం ప్రతి ఇంటికి పశువుల్ని కట్టడానికి గత్యంతం అచ్యుత శిశువు, వెళ్ళేటటువంటి అచ్యుత శిశువుకి నేను నమస్కారం చేయుతున్నాను, ఆయన్ని సేవిస్తున్నాను అని చెప్పారు. సాయంత్రం గోవుల్ని కట్టడానికి మాత్రం తాను వెళ్ళేవాట. ఎందుకలా వెళ్ళేవాడు అంటే ఈ గోవులు తన యొక్క వేణుగానం చేత మేతని మరిచిపోయి తన రూపాన్ని మనసులో నిలుపుకుని ఆయన్నే ధ్యానం చేస్తూ అలా ఉండిపోతే ఎండిపోయిన డొక్కలు ఏమవుతాయి? ఆహారం తినకపోవడం చేత, మేత నెయ్యకపోవడం చేత ఎండిపోయిన డొక్కలతోటి చిక్కిపోయి పాలు ఇవ్వవు. మర్నాడు పాలు ఇవ్వకపోతే అందరూ ఏం చేస్తారు? కృష్ణ పరమాత్మ సరిగ్గా మేపట్లేదు గోవుల్ని, కనుక కృష్ణ పరమాత్మతో మనం గోవుల్ని పంపించద్దు అని పంపించడం మానేస్తాడు. గోవులంటే మహర్షులు కదా. రామావతార కాలంలో ఏ మహర్షులైతే రామచంద్రుడి ఆలింగన భాగ్యాన్ని పొందాలని ఆశపడ్డారో వాళ్ళందరినీ గోపికల కింద, గోవుల కింద కృష్ణ పరమాత్మ సృష్టించాడు. ఈ గోవుల్ని సేవించాలి అనేటటువంటి, ఈ గోవులకు ఆనందాన్ని పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో పరమాత్మ వేణుగానం చేస్తూ ఉంటే ఈ గోవులు తాను కలిసి ఉండేటటువంటి ఏకాంత సన్నివేశం చెదిరిపోతుంది. అందుకు ఈ గోవుల్ని కొట్టంలో కట్టేసి ఏం చేసేవాడు అంటే పరమాత్మ ఆశిరపుచ్చం, శిరస్సు దగ్గర నుంచి తోక వరకు ఒక్కసారి చేస్తే ఇలా నిమిరేవట. ఇలా నిమరగానే ఈ గోవులు కాస్త శత్రుంజయము అనేటటువంటి ఏనుగు, రామావతార కాలంలో ఓ ఏనుగు ఉందిట, శత్రుంజయం అనేటటువంటి ఏనుగు, అలాగా బలిసిపోయేవిట. ఈ గోవులు మేత తిని బావలేదు, కృష్ణ పరమాత్మ కరస్పర్శ చేత బలిసినటువంటి గోవులు. కనుక పాలకి లోటే ఉంది,
కృష్ణ పరమాత్మ కటాక్షం చేత ఆయన కరస్పర్శ చేత బలిసినటువంటివి గనక పాలన కురిపించేది, లెక్కలేనట్టుగా పాలన కురిపించేది. అలా కత్తు కరవై కణంగ పలకరంది ఇలాంటి గోవులని, ఆ గోవుల యొక్క పాలన తిరిగేటటువంటి ఒకానొక సామర్థ్యం కలిగినటువంటి సోదరుడు కలిగిన అమ్మాయి, అలాంటి వంశంలో పుట్టినటువంటి అమ్మాయి అని కృష్ణ పరమాత్మకిట దూడలంటే బాగా ఇష్టంట. గోవులంటే ఆయనకి అంత ఇష్టం కాదు, దూడలంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆ దూడల్ని వేసుకుని ఆ దూడలకి నీళ్లు ఎలా తాగాలో తానే ఆ యమునా నదిలో 2 చేతులు వెనక్కి పెట్టుకుని వంగి నోటితోటి తాగి ఇలా తాగాలని వాటికి చూపిస్తాట. పచ్చగడ్డిని తానే మోకాళ్లపై కూర్చుని 2 చేతులు వెనక్కి పెట్టుకుని కొరికి ఇలా కొరకాలని కొరికి చూపిస్తాట. అలాగ వాటిని పోషించడంలో కృష్ణ పరమాత్మ ఉండేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు అని తిరుమంగయ్యాళ్ళ వారు అంటారు. కందుమేత్తి ఎనిరుహంది కాళా అని పరమపదంలో ఉండేటటువంటి నిత్యుల్ని ముక్తుల్ని అనుగ్రహించడం కంటే కృష్ణావతారంలో గోవుల్ని అనుగ్రహించడంలో పరమాత్మకు ఉండేటటువంటి ఆనందం చాలా గొప్పదట. కండ్రుమేత్తి దూడల్ని మేపి వినిది సంతోషించి ప్రీతిని పొంది ఊహంది సంతోషించేటటువంటి కాళ, నీలమేఘం లాంటి రూపం కలిగినవిడ, అసలే నీలమేఘం లాంటి రూపం. ఈ గోవులను మేపడం చేత కలిగినటువంటి ఆనందం చేత ఆ నైల్యం, ఆ నీలదనం మరింతగా, నల్లదనం మరింతగా పెరిగిపోయింది అని చెబుతారు. అలాగ గోవులను మేపేటటువంటిది. ఇలాగ కృష్ణ పరమాత్మ కరస్పర్శ చేత పెరిగినటువంటి గోవుల యొక్క పాలని తీసేటటువంటి ఒకనొక గొప్ప సమర్థుడు. ఎన్నండి గోవులు అన్నారు. కణంగా గుంపులు 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 అని చెబుతున్నారు. ఎలా అయితే పరమాత్మ ఈ వంశంలో ఉండేటటువంటి గోపకుల యొక్క గొప్పతనం ఏమిటంటే, ఎలా అయితే పరమాత్మ సకలాత్మల్ని సృష్టించడం, సకలాత్మలని రక్షించడం, సకలాత్మలని ప్రళయకాలంలో తన బొజ్జలో పెట్టుకుని కాపాడడం చేస్తాడో, అలాగే ఈ గోపకుడు కూడా, ఈ అమ్మాయి వంశంలో ఉండేటటువంటి గోపకులు కూడా ఈ గోవుల్ని పాలించడం, ఆ గోవుల యొక్క పాలు తీయడం, ఈ కార్యక్రమాలు ఆలవోకగా చేసేస్తారు. ఇక ఒక బ్రాహ్మణుడు వేదాలను అధ్యయనించి ఆలవోకగా వేదాలను ఎలా అయితే చదువుతాడో, అలా వాళ్ళ జాతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి చూసారా, అవి వారికి ఆలవోకగా వచ్చేస్తాయి. ప్రత్యేకంగా కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఒక క్షత్రియుడు ఎంతమంది శత్రువులైనా ఎలా అయితే ఎదిరిస్తాడో, అలాగే ఈ గోపకుడు పాలన తీస్తున్నాడు అని చెబుతున్నారు. ఎన్ని జీవుల యొక్క సంఖ్యకి ఎలా హద్దు లేదు, అన్ని ఆవులండి అన్నారు. భగవానుడి యొక్క కళ్యాణ గుణాలకు ఎలా హద్దు లేదు, జీవుల సంఖ్యను ఎలా లెక్క పెట్టలేము, భగవానుడి యొక్క కళ్యాణ గుణాలని ఎలా లెక్క పెట్టలేము, మన యొక్క జన్మలని ఎలా లెక్క పెట్టలేము, అలాగా ఈ గోవుల్ని కూడా లెక్క పెట్టలేము అని చెప్తున్నారు. కత్తుక్కరవై కణంగల్ పలహరంది, వీటిని పోషించేటటువంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి వంశం. రెండోది శత్తారు తెరలడియ చంద్రు చెరుచెయ్యం, శత్రువు ఎక్కడున్నారో అక్కడికి ఎదురుగా వెళ్ళి ఆ శత్రువుని ఎదిరించి వెళ్ళి ఉన్న చోటకి వెళ్ళి వారి యొక్క బలాన్ని అణచేటటువంటి, బలాన్ని అణిచి యుద్ధం చేసేటటువంటి ఒకనొక గొప్ప శక్తి, రెండవ శక్తి చెప్తున్నారు. ఈ వంశానికి ఉండే మొట్టమొదటి శక్తి ఏమిటి? గోవుల్ని చక్కగా పోషించి పాలు పెట్టడం. రెండవ శక్తి ఏమిటి? శత్రువులు ఉన్న చోటకి వెళ్ళి ఆ శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళని జయించేటటువంటి ఒక గొప్ప శక్తి. శత్రువులు ఎవరండి? ఈ గోపకులకు శత్రువులు ఎవరుంటారు? ఎవరైతే పరమాత్మకి శత్రువులో వారు భక్తులకి శత్రువులు, ఎవరైతే భక్తులకి శత్రువులో వారు పరమాత్మకి శత్రువులు. ఈ గోపకులకి ఎవరు శత్రువులు అంటే, ఈ గొల్లలకి కృష్ణ పరమాత్మ వైభవాన్ని చూసి సహించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శత్రువులు. కృష్ణ పరమాత్మ రేపల్లిలో ఉంటే కంసుడు రావడానికి సాహసించలేదుట. ఎందుకు సాహసించలేదు అంటే, రేపల్లి అంటే కంసుడికి కూడా భయం. వాళ్ళని వీళ్ళని పంపించాడు, పోతన్ని పంపించాడు, శకటాసురుని పంపించాడు, తృణావర్తుని పంపించాడు,
వత్స కపిత్తాసురుని పంపించాడు, అశ్వాసురుని పంపించాడు, అఘాసురుని పంపించాడు తప్ప తాను మాత్రం అడుగు పెట్టలేదు. ఎందుకు అడుగు పెట్టలేదంటే గొల్లల యొక్క బలం పిచ్చి బలం అంటారు. వీళ్ళకుండే ఆయుధాలు ఏమిటంటే ముళ్ళు కర్ర ఉంటుంది, కావిడి బద్దలు ఉంటాయి. కొంప తీసి ఆ రేపల్లలో కంసుడు వచ్చాడు అనుకోండి, వస్తే కావిడి బద్దలు తిరిగి పటాపటాపటాప కొట్టేస్తారు, బుర్ర బద్దలై చచ్చిపోవాల్సిందే. అలాంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి వారు ముళ్ళ కర్రలతోటి మోదేస్తారట. అందుకు కంసుడు ఈ రేపల్లలో కృష్ణ పరమాత్మ ఉన్నాడని తెలిసినప్పటికీ ఆ రేపల్లెలోకి అడుగు పెట్టడానికి సాహసించలేదట. ఎందుకు సాహసించలేదంటే ఈ గొల్లల యొక్క పరాక్రమాన్ని తలచుకుని భయపడి రాలేదు అన్నాడు. అలాంటి గొప్ప బలం కలిగినటువంటి యుద్ధ విద్యా నైపుణ్యం కలిగినటువంటి మహానుభావులు ఈ అమ్మాయి వంశంలో ఉండేటటువంటి గోపకులు. చత్తార తెరలడియ చందు సెరు చెయ్యం. భగవానుడికి శత్రువులు భక్తులకి శత్రువులు, భక్తులకి శత్రువులు భగవానుడికి శత్రువులు అని చెబుతున్నారు. విభీషణుడు రామచంద్రుణ్ణి ఆశ్రయించాలని లంకానగరాన్ని వదిలిపెట్టి 4 రాక్షసులతో కలిసి ఒక గదను పట్టుకుని వచ్చి ఆకాశంలో నిలబడి నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. రామచంద్రుడికి నివేదన చేయండి ఓ వానర పెద్దలారా, విభీషణుడు వచ్చాడని నివేదన చెయ్యండి అని ఆకాశంలో నిలబడ్డాడు. నిలబడితే ఈ ఆకాశంలో నిలబడినటువంటి విభీషణుని చూసి అంగదుడు రామచంద్రుడికి విన్నపం చేశాడు. రామచంద్రుడితోటి ఎవరో తెలిసావాడు వచ్చినవాడు, శత్రోహ సకాశాత్ సంప్రాప్త. శత్రువు దగ్గర నుంచి వచ్చేసాడండి, డైరెక్ట్గా శత్రువు దగ్గర నుంచి వచ్చేసాడు, వీడిని చేర్చుకోవడం అన్నీ లేదు అన్నాడు. రావణాసురుడి దగ్గర నుంచి వచ్చాడు అనొచ్చు కదా, రావణాసురుడి దగ్గర నుంచి వచ్చాడు అని అనకుండా శత్రువు దగ్గర నుంచి వచ్చాడు అని ఎందుకన్నారు? వానరులకి రావణాసురుడితో శత్రుత్వం లేదు కదా. లేకపోయినప్పటికీ రామచంద్రుడితో శత్రుత్వం ఉంది గనక అమ్మని తీసుకువెళ్ళి అపహరించాడు గనక, అమ్మను అపహరించాడు గనక వాడి వీళ్ళందరికీ శత్రువే. అందుకే అంగదుడు ఏమన్నాడు, శత్రోహ సకాశాత్ సంప్రాప్త. సాక్షాత్ శత్రువైనటువంటి రావణాసురుడి దగ్గర నుంచి వచ్చాడు అని ఆ పేరు చెప్పకుండా శత్రువు దగ్గర నుంచి వచ్చాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ దూతగా వెళ్ళినప్పుడు విదురుడి ఇంట్లో భోజనం చేసి వెళితే దుర్యోధనుడు అడిగాడు, అమ్మయ్య విదురుడి ఇంట్లో తిన్నావు, మా ఇంట్లో నువ్వు ఎందుకు భోజనం చేయలేదు, నీకోసం అన్నీ నేను ఏర్పాటు చేశానంటే అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు, ద్విషన్నన్ నభోక్తవ్యం ద్విషంచైవ నభోజయేత్ పాండవాన్ ద్విషతే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ. ఓ దుర్యోధన, శత్రువుల యొక్క భోజనం చేయకూడదు, శత్రువు పెట్టిన భోజనం చేయకూడదు, శత్రువుకి భోజనం పెట్టకూడదు. శత్రువులు భోజనం చేస్తే మనకి ఏదైనా కర్మకాలి ఏదైనా కొంచెం తేడా చేసింది అనుకోండి, ఆ తిండి తినడం వల్లే మనకి ఇలా చేసింది అని అనుకుంటాం. అలాగే శత్రువుకి పిలిచి ఆకు వేసి భోజనం పెట్టకూడదు. శత్రువుకు భోజనం పెడితే వాడికి కర్మకాలి ఏ తలకాయ వచ్చినా మనం ఈ పెట్టిన భోజనంలో ఏదో కలిపేశామని అనుమానపడతాడు. ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం. ఓ దుర్యోధన, శత్రువు ఇంట్లో భోజనం చేయకూడదు, శత్రువుకి పిలిచి భోజనం పెట్టకూడదు అని శాస్త్రం చెబుతోందయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే దుర్యోధనుడు అడిగాడు, నీకు నాకు శత్రుత్వం ఏముంది బావా, నాకు పాండవులకి శత్రుత్వం తప్ప నీకు నాకు శత్రుత్వం ఏముంది అని అడిగాడు. అంటే సమాధానం చెప్పాడు కృష్ణ పరమాత్మ, పాండవాన్ ద్విషసే రాజన్ని. ఓ రాజా దుర్యోధన, నువ్వు పాండవుల్ని ద్వేషిస్తున్నావు. పాండవులంటే ఎవరు అనుకుంటున్నావు? మమ ప్రాణాహి పాండవాహ. పాండవులంటే నాకు ప్రాణం అయ్యా, నాకు నీ మీద శత్రుత్వం లేదు, కానీ నీ ప్రాణాలను మాత్రం తీసేస్తానంటే ఎలా ఉంటుందో అలాగ పాండవుల విషయంలో నువ్వు శత్రుత్వం కలిగి ఉంటే నా విషయంలో శత్రుత్వం కలిగి ఉన్నట్టే అని భగవద్భక్తులకు ఉండేటటువంటి శత్రువుడు భగవానుడి శత్రువుడు. భగవానుడి విషయంలో శత్రుత్వాన్ని వహించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భక్తులకి శత్రువులు అని చెత్తారు తెరడియ పరమాత్మ వైభవాన్ని తగ్గించి చెప్పేవాళ్ళు, పరమాత్మ వైభవాన్ని తప్పుగా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు
భక్తులకి శత్రువులు. వీళ్ళు ఎంతటి శక్తివంతులంటేట రామచంద్రుడు లాంటి శక్తి కలిగిన వారు. చంద్రు చెరుచెయ్యం అన్నారు. చెరుచెయ్యం అంటే యుద్ధం చేయడం. ఎలా యుద్ధం చేస్తారు? చంద్రు వెళ్ళి శత్రువు ఉండే చోటకెళ్ళి యుద్ధం చేస్తారు. శత్రువు దండెత్తి వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఈలోపు మనం ప్రశాంతంగా ఉందాం అని ఊరుకునే రకాలు కాదు వీళ్ళు. పుట్టలో ఉండేటటువంటి పాముని పుల్లతోటి పొడిచి పడగ మీద కొట్టి బయటికి రప్పించి దాన్ని సంహరించేటటువంటి వ్యక్తి ఎలా అయితే పరాక్రమవంతుడో అలాగే అలాంటి గొప్ప పరాక్రమం ఈ గొల్లలకి సొంతంట. రామచంద్రుడు కూడా రావణాసురుడు వస్తే చూసుకుందాం అనుకోలే. ఆ రావణాసురుడు ఉండేటటువంటి లంకా నగరానికి దండయాత్రగా వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి లంకా నగరానికి వెళ్ళి ఆ లంకా నగరంలో ఉండేటటువంటి రావణాసురుడిని సంహరించాడు. అలాంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ కూడా కంసుడు ఉండేటటువంటి మధురా నగరానికి వెళ్ళి ఆ కంసుడిని సంహరించాడు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారు ఈ వంశంలో ఉండే. కుత్తముండ్రిల్లాద కోవలరథం పొర్కుడియే, దోషం లేనటువంటి గొల్లకులానికి బంగారు తీగలాంటిదానా అని ఈ అమ్మాయిని సంబోధిస్తున్నారు. దోషం లేని గొల్లకులం. దోషం లేకపోవడం ఏమిటండి? భగవత్ కటాక్షం పొందినటువంటి వంశాలు కొన్ని ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. చూడడమే కాదు ఆశ్చర్యపడుతూ ఉంటాం. ఆశ్చర్యపడమే కాదు అసూయ కూడా పొందుతూ ఉంటాం. ఆ కుటుంబంలో ఉండేటటువంటి తండ్రి, బిడ్డ, మనవడు, మొత్తం కుటుంబం అంతా భగవంతుడి యొక్క కైంకర్యంలో నిమగ్నమై ఉంటారు. అలాగే భగవత్ కైంకర్యంలో నిమగ్నమై ఉండేటటువంటి ఒకనొక వంశం. అలాంటి వంశాన్ని చూస్తే ఎంత అదృష్టం. మొత్తం కుటుంబం అంతా కూడా భగవత్ సేవలో ఉన్నదే అని ఆనందిస్తాం. అసూయ కూడా పడతాం. అలాంటి భాగ్యం మనకు కలగలేదే, వీళ్ళకి కలిగిందే అని అసూయ పడతాం. అలాంటి ఒక గొప్ప వంశంట. దోషం లేకపోవడం ఏమిటండి? దోషాలు లేకుండా ఎవరైనా ఉంటారా? మానవుడు అన్నవాడు దోషం లేకుండా ఉంటాడా? సీతమ్మ వారే చెప్పిందిగా, చిమేతన్ని దోష అని, దోషం లేనివాడు ఎవడు అని. అలాంటిది దోషం లేని వంశం అంటున్నారు ఏమిటి అంటే పరమాత్మ కటాక్షం పొందితే, ఆ పరమాత్మ కటాక్షం పొందినటువంటి మహానుభావుల్లో దోషాలని మనం ఎంచరాదు. భగవత్ కటాక్షం పొందినటువంటి పెద్దల్ని మనం విమర్శించరాదు. అలాంటి పెద్దల యొక్క దోషాలని ఎంచరాదు. అలా ఎంచామనుకోండి భగవంతుడి యొక్క ఆగ్రహానికి మనం గురవుతాం. గీతలో పరమాత్మ చెప్పాడు, అపిచేత్ సుదురాచారోపి భజతే మా మనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హిసహ అని. ఎంతటి దురాచారం కలిగిన వాడైనా ఒక్కసారి గనక అనన్యమైనటువంటి మనస్సుతోటి నన్ను ధ్యానిస్తే, అనన్యమైనటువంటి మనస్సుతోటి నా నామాన్ని చెబితే వాడు సాధువే అవుతాడు. వాడిని నేను సాధువుగానే భావిస్తాను అని చెప్పినట్టుగా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడికి ఉండేటటువంటి దోషాలన్నీ భగవంతుడికి ఇష్టమే అవుతాయి అని, భగవంతుడి వాడి యొక్క దోషాన్ని పట్టించుకోడు అని, వాడి ఎటువంటి దోషములు లేనటువంటి పరిశుద్ధుడు అవుతాడు అని శాస్త్రం చెబుతోంది. నిర్దోషం విద్వితం జంతుం ప్రభావాత్ పరమాత్మనః. వాళ్ళ దోషాలు లేకవాడు, దోషములు లేనివాడు నిర్దోషి అని చెప్పరు. పరమాత్మ యొక్క వైభవాన్ని బట్టి వీడికి ఎటువంటి దోషము లేదు అని చెబుతారట. ఆ మనిషిని నిర్దోషం, దోషం లేనివాడిగా విద్ధి తెలుసుకుంటున్నారు. ఎందుకు? ప్రభావాత్ పరమాత్మనః. పరమాత్మ యొక్క వైభవం చేత, పరమాత్మ యొక్క ప్రభావం చేత పరమాత్మను ఆశ్రయించినటువంటి వారు ఎటువంటి దోషము లేనివారు. అలాంటి ఎటువంటి దోషము లేనటువంటి గొల్ల కులంలో పుట్టినటువంటి అమ్మాయి ఒకవేళ ఏమైనా దోషాలు ఉన్నాయి అని ఎవరైనా ఆరోపణ చేస్తే పరమాత్మ చీరేస్తాట. సుగ్రీవుడి విషయంలో ఆరోపణ చేస్తే ఏం చేస్తానో తెలుసా అన్నాడు. చీరేసి కాకులకి గద్దలకి వేసేస్తానన్నాడు. భగవద్భక్తుల విషయంలో దోషారోపణ చేస్తే పరమాత్మ సహించాడు. అందున ఆచార్యుల విషయంలో దోషారోపణ చేస్తే అసలే సహించడు. మనకేమిటంటే అలవాటు, పెద్దల విషయంలో
ఆచార్యుల విషయంలో దోషాలు అంచనా. ఇది చాలా పొరపాటైనటువంటి పని అని అలా చేయడం పరమాత్మకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాగే పెద్దల విషయంలో ఆచార్యుల విషయంలో దోషాలను మనం ఎంచి పరమాత్మ యొక్క ఆగ్రహానికి గురవుతాం అనేటటువంటి విషయం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కోవలరథం పొర్కొడియే కొత్త మొండ్రిల్లార, కోవలరథం పొర్కొడియే, ఆ గొల్ల కులానికి బంగారు తీగ లాంటిదిట. ఈ అమ్మాయిని తీగ అని వర్ణిస్తున్నారు. అండి బంగారు తీగ అని ఎందుకు చెబుతున్నారు అంటే ఆ అమ్మాయి ఉండేటటువంటి ఒక సౌందర్యం ఇక్కడ చెప్పబడుతుంది. గొల్ల కులానికి ఒక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక అమ్మాయిట. సీతమ్మ వారి లాంటి వైభవం కలిగిన అమ్మాయి. సీతమ్మ వారిని గురించి చెబుతూ జనక మహారాజ్ చెబుతాడు, జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతిమే సుత అని. మా అమ్మాయి ఎంత గొప్పదో తెలుసా అని జనక మహారాజు సీతమ్మ యొక్క వైభవాన్ని చెబుతున్నాడు. ఎంత గొప్పది! జనక కులానికి ఒక రకమైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టినటువంటిదండి మా అమ్మాయి. ఆ జనక కులానికి ఎంత కీర్తి వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? మా అమ్మాయి సీతమ్మ వల్ల వచ్చింది అని ముచ్చటపడిపోయి సీతమ్మ యొక్క వైభవాన్ని జనక మహారాజు చెప్పినట్టుగా, అలాగే ఈ కులంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా మా కులానికి ఒక గొప్ప కీర్తిని తీసుకొచ్చినటువంటి అమ్మాయి అని పొగడదగినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి అమ్మాయిట. బంగారు తీగ అన్నారు. బంగారు తీగ అని అనడం చేత సౌందర్యం చెప్పబడింది. అంతేకాక తీగ అనగానే ఒక కర్రను ఆధారంగా చేసుకుని ఉంటుంది. కర్ర లేకపోతే తీగకి అందం ఉండదు. పందిరి లేకపోతే తీగ వృద్ధి పొందదు. ఇక్కడ బంగారు తీగ అని అనడం చేత ఈ అమ్మాయి పరమాత్మ అనేటటువంటి పందిరిని ఆశ్రయించి ప్రకాశించడానికి తగినటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటి అమ్మాయి అని. పరమాత్మ అనే పందిరిని ఈ తీగ చేరాలంటే మధ్యలో ఒక కర్ర కావాలట. దీన్నే మొదలాళ్వార్లు కోల్ తేడి యోడుం కొరుందదే పోన్నదే మాల్ తేడి యోడుం మనం. ఎలా అయితే తీగ కొమ్మని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తుందో అలాగే నా మనసు పరమాత్మని వెతుక్కుంటోంది. మాల్ అంటే పరమాత్మ, కోల్ అంటే కర్ర. తీగ కోల్ని వెతుకుతోంది, మనసు మాల్ని వెతుకుతోంది, పరమాత్మని వెతుకుతోంది అని చెప్పినట్టుగా పరమాత్మ మీద ఆధారపడి ఆ పరమాత్మను ఆశ్రయించి ఉండడమే ఒక రకమైనటువంటి సౌందర్యం. పందిరికి చేరితేనే తీగకి సౌందర్యం వస్తుంది. పందిరికి చేరితేనే తీగ పుష్పిస్తుంది, తీగ ఫలిస్తుంది. అలాగా పందిరికి చేరేటటువంటి ఒక తీగ. పందిరికి చేరాలంటే మధ్యలో ఒక కర్ర కావాలి. ఈ కర్ర ఎవరంటే ఆచార్యుడు, పందిరంటే భగవానుడు, తీగంటే జీవుడు. ఇలాగ ఒక సదాచార్య సంబంధం కలిగి ఉండి ఆ సదాచార్యుని ద్వారా భగవాను ఆశ్రయించి మురిసేటటువంటి ఒక వైభవాన్ని చెబుతున్నారు. కోవలరథం పొర్కొడియే పొత్తర వలహుల్ పునమైలే కోదరాయి. పొత్తలో ఉండేటటువంటి పాము లాంటి నడుము కలిగినటువంటి అమ్మాయి అని, నెతంబం కలిగినటువంటి అమ్మాయి అని చెబుతున్నారు. సన్నటి నడుము. పాము బయట బాగా పెద్దగా ఉంటుంది. ఆ పాము పుట్టలోకి దూరేటప్పుడు సన్నగా అయిపోయి లోపలికి దూరిపోతుంది. అలాంటి ఒక సన్నటి నడుము కలిగిన అమ్మాయి అని చెబుతున్నారు. నడుము సన్నం అంటే వైరాగ్యం కలిగినటువంటి అమ్మాయి అని అర్థం. అంతేకాక జ్ఞాన, భక్తి, వైరాగ్యాలని 3 ఉంటాయి. ఈ మూడిట్లో మధ్యలో ఉండేది భక్తి. ఈ భక్తి నడుము ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది, శరీరానికి మధ్యలో ఉంటుంది. అలాగే జ్ఞాన వైరాగ్యాలకి మధ్యలో భక్తి ఉంటుంది. ఇలాంటి ఒక గొప్ప భక్తి కలిగినటువంటి అమ్మాయి అని కూడా అర్థం. మంచి భక్తి కనుక ఉంటే ఈ భక్తి వల్ల జ్ఞానము వికసిస్తుంది, జ్ఞానము ప్రకాశిస్తుంది, జ్ఞానము వికసిస్తుంది. దానివల్ల వైరాగ్యము కలుగుతుంది. అలాంటి ఒకనొక గొప్ప భక్తి కలిగినటువంటి ఆమె అని, తద్వారా జ్ఞానం కలిగిన ఆమె అని, తద్వారా వైరాగ్యం కలిగిన ఆమె అని
జ్ఞానభక్తి వైరాగ్యములు పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక అమ్మాయి అని చెబుతున్నాడు. పునమయిలే, నెమలి లాంటిదిట, అడవిలో ఉండేటటువంటి నెమల లాంటిదానా అని ఈ అమ్మాయిని సంబోధిస్తున్నారు. పోదరాయి, ఏం చేయవలసింది? నెమలి ఎలా అయితే ఆడుతూ తన యొక్క సౌందర్యాన్నంతా లోకానికి చూపిస్తుందో అలాగే నువ్వు కూడా నీ యొక్క వైభవం అంతా మేము దర్శించేటట్టుగా నువ్వు తలుపు తీసి మాకు నీ దర్శనాన్ని ఇవ్వవలసింది అని అంటున్నారు. నెమలి అనగానే ఈ నెమలి మామూలు సమయంలో ఒక కోడిలా ఉంటుంది. అదే మేఘం వచ్చిందనుకోండి, మేఘం రాగానే నెమలి పురివిప్పి నాట్యం ఆడుతుంది. అలాంటి ఒకానొక వైభవం. మేఘం అంటే పరమాత్మ, నెమలి మేఘాన్ని చూసి పురివిప్పుతుంది. భక్తులు మేఘవర్ణుడైనటువంటి పరమాత్మను చూసి ఆనందంతో తన్మయాన్ని పొంది తమ యొక్క శ్రీసూక్తుల వర్షాన్ని కురిపించేస్తారు. అలాంటి ఒక గొప్పతనం. నెమలి యొక్క పింఛంలో రకరకాలైనటువంటి రంగులు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. నెమలి అని చెప్పబడేది ఎవరంటే ఆచార్యులు చెప్పబడుతున్నారు. ఆచార్యులు చెప్పేటటువంటి శ్రీ సూక్తుల్లో రకరకాలైనటువంటి సూక్తులు ఉంటాయి. శ్రీరామాయణంలో సూక్తులు ఉంటాయి, శ్రీ భాగవతంలో సూక్తులు ఉంటాయి, దివ్య ప్రబంధంలో సూక్తులు ఉంటాయి, వేదంలో ఉండేటటువంటి సూక్తులు ఉంటాయి. అలా రకరకాలైనటువంటి వాంగ్మయంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి శ్రీ సూక్తులన్నిటినీ కూర్చి ప్రవచనాన్ని అందించేటటువంటి మహానుభావులైనటువంటి ఆచార్యుల్ని ఇక్కడ నెమలి చెబుతున్నారు. నెమలి అంటే పరమాత్మ అని ఒక అర్థం, నెమలంటే ఆచార్యులు అని అర్థం. తమ యొక్క శ్రీ సూక్తులతోటి, తమ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో మైమరిపించి మనని మురిపించేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారే ఇక్కడ నెమలిగా చెప్పబడుతున్నారు. అని చిన్నజీయర్ స్వామి వారు ఉన్నారు. వారి శ్రీ సూక్తులు వినడం ఒక ప్రయోజనం, వారి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడం ఒక ప్రయోజనం. వారి దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ వారి శ్రీ సూక్తులు వింటూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక నెమల నాట్యం ఆడుతూ ఉంటే ఆ నెమల నాట్యం ఆడేటప్పుడు ఆ నెమల పింఛంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి రంగులు మనకు ఎలా కనపడతాయో అలాగే వారి శ్రీ సూక్తుల్లో రకరకాలైనటువంటి వైభవాలు మనకి దర్శనాన్ని ఇస్తాయి. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆచార్యులను ఇక్కడ నెమలిగా చెబుతున్నారు. సృష్టి కాలంలో పరమాత్మ చేసేటటువంటి సృష్టి కార్యాన్ని ఆ పరమాత్మను ఒక నెమలితో పోల్చి పరాశర భట్టారకులు వారు శ్రీరంగరాజస్తం అనేటటువంటి స్తోత్రంలో ఉత్తర శతకంలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు. ప్రళయ సమయ సూక్తం స్వం శరీరైక దేశం వరదచిదాఖ్యం స్వేచ్ఛయా విస్తృణానః ఖచ్చితమివ కలాపం చిత్రమాతచ్చ ధూన్వన్ని అనుశిఖిని శిఖీవ క్రీడసి శ్రీ సమక్షం. పరమాత్మ శిఖిత, అమ్మ అనుశిఖిత. శిఖి అంటే మగనెమలి, అనుశిఖి అంటే ఆడనెమలి. మగనెమలే పింఛాన్ని విప్పుతుంది, ఆడనెమలి విప్పదు. ఎలా అయితే మగనెమలి పింఛం విప్పుతుందో ఈ మగనెమలి పింఛం విప్పాలంటే ఆడనెమలి ఉండాలి. ఆడనెమలి లేకపోతే మగనెమలి పింఛం విప్పదు. పింఛం విప్పే మగనెమలి పింఛం విప్పాలంటే ఆడనెమలి ఉండాలి. అలా ఆడనెమలిని అనుసరిస్తూ పింఛం విప్పి నాట్యం చేసేటటువంటి మగనెమలి వలే పరమాత్మ శ్రీ సమక్షంలో అంటే లక్ష్మీదేవి యొక్క సమక్షంలో క్రీడసి ఆడుచున్నాడు. ఓ స్వామి నువ్వు క్రీడించుతున్నావు, ఆడుచున్నావు. ఎలా ఆడుతున్నావు అంటే ప్రళయ సమయ సూక్తం స్వం శరీరైక దేశం. ఏ వరద, ఓ రంగనాథ, అంటే ఓ వరదరాజస్వామి నువ్వేం చేస్తున్నావు? ప్రళయ సమయ సూక్తం, ప్రళయ సమయంలో నీ శరీరంలో ఏకదేశంగా ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయి, స్వం శరీరైక దేశం, నీ శరీరంలో ఏకదేశంగా ఉండేటటువంటి ఆ చేతనాచేతనములు ఏవైతే ఉన్నాయో
ఈ చేతనాచేతనములన్నిటిని ఏం చేస్తున్నావు నువ్వు? స్వేచ్ఛయా విస్తృణానః, నువ్వు వీటన్నిటిని సృష్టించాలి మళ్ళీ తిరిగి జీవులుగా అని సంకల్పం చేసుకుని నువ్వు స్వేచ్ఛతోటి, ఎవరు ఆదేశిస్తే చేయడంలా, నువ్వు స్వేచ్ఛతోటి సృష్టి చేస్తున్నావు. ఆ సృష్టించేటటువంటి ఈ సృష్టి ఎలా ఉంది అంటే జీవుడు, చేతనాలు, అచేతనాలు, లోకాలు, అలాగే ఈ లోకంలో ఉండేటటువంటి పర్వతాలు, ఈ లోకంలో ఉండే సముద్రాలు, లోకంలో ఉండే సకల పదార్థాలు, ఇవన్నీ పరమాత్మ సృష్టిస్తే ఆ సృష్టి ఎలా ఉంది అంటే ఖచ్చితమివ కలాపం చిత్రమాతచ్చ ధూన్వన్నే అనుశిఖిని శిఖీవ క్రీడసి స్త్రీ సమక్షం, ఆడనగల సమక్షంలో పింఛము ఇప్పి తన సౌందర్యం అంతా చూపిస్తూ ఆటలాడేటటువంటి మగనెమలి వలె ఉందయ్యా స్వామి అని పరమాత్మ చేసేటటువంటి సృష్టిని, ఆ పరమాత్మ చేసే సృష్టి, ఆ సృష్టిలో ఉండే వైచిత్రిని ఒక నెమలి పింఛం విప్పి ఆడినట్టుగా పరాశర భట్టారకుల వారు వర్ణించారు. అలాంటి ఒక గొప్ప సౌందర్యం కలిగినటువంటి అమ్మాయి పొనమయిలే పోదరాయి సుత్తత్తు తోழிమారెల్లారం వందు. అమ్మ, నీ బంధువులు వచ్చేసారు, నీ స్నేహితురాళ్ళందరూ వచ్చేసారు, కానీ నువ్వు నిద్ర లేవడం లేదు. బంధువులు అంటే ఎవరు, స్నేహితులు అంటే ఎవరు అంటే దేహ బంధువుల్ని బంధువులుగా చెబుతున్నారు, ఆత్మబంధువుల్ని స్నేహితులుగా చెబుతున్నారు. దేహ బంధువులంటే ఈ శరీరం చేత మనకి బంధుత్వాన్ని పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే బిడ్డలు మొదలైనటువంటి వారు, భార్య బిడ్డలు మొదలైనటువంటి వారు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి బంధుత్వాలు, వీరికి దేహ బంధువులు అని పేరు. దేహ బంధువులు కావాలి, ఆత్మబంధువులు కావాలి. ఆత్మబంధువులు అంటే మనతో పాటుగా పరమాత్మని సేవిస్తూ మనతో పాటుగా ఒకే ఆచార్యులను ఆశ్రయించిన వారు కావచ్చు, మనతో పాటుగా ఆచార్యులను అభిమానించే వాళ్ళు కావచ్చు. ఇలాంటి వారందరికీ ఆత్మబంధువులు అని పేరు. పరమాత్మను అభిమానించేవారు, ఆచార్యులను అభిమానించేవారు, ఇలాంటి వీరందరూ ఆత్మబంధువులు. దేహబంధువులు వచ్చారు, ఆత్మబంధువులు వచ్చారమ్మా, నిద్ర లేవలసింది. నేను మొత్తం పుహుందు ముహిళ్వణ్ణన్ పేరు పాడ. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నీ ముంగిట్లో ప్రవేశించి మేఘవర్ణుడైనటువంటి పరమాత్మ యొక్క నామాన్ని పాడుతున్నారు. ఎందుకు పరమాత్మ నామాన్ని పాడుతున్నారు? నువ్వు పొనమయిలే కదా, నెమలివి కదా. నెమలికి మేఘాన్ని చూస్తే ఆనందం కలుగుతుంది. ఈ నెమలికి, పాసురంలో నిద్రలేపబడేటటువంటి నెమలికి మేఘవర్ణుడి యొక్క నామాన్ని చెబితే ఆనందం కలుగుతుంది కనుక వందిని మొత్తం పుహుందు ముగిళ్వణ్ణన్ పేరు పాడ. మేఘవర్ణుడైనటువంటి పరమాత్మ యొక్క నామాన్ని పాడినా నువ్వు నిద్ర లేవడం లేదమ్మా అంటున్నారు. ముంగిట్లో ఉన్నాము అని ప్రత్యేకించి చెబుతున్నారు. ఈ ముంగిట్లో ఉన్నాం, మొత్తం పుహుందు అని ముంగిట్లో ఉన్నాము అని. భగవత్ సన్నిధానంలో ఉండడమే పరమ ప్రయోజనం. అంతకంటే పరమ ప్రయోజనమైనటువంటి విషయం ఇంకోటి ఉన్నది. ఏమిటంటే ఆచార్యుల సన్నిధానంలో ఉండడమే పరమ ప్రయోజనం. శ్రీవచన భూషణంలో వక్తవ్యం ఆచార్య వైభవం, వక్తవ్యం ఆచార్య సన్నిధి. చెప్పవలసింది ఏమిటి? గురువు గారి యొక్క వైభవం. ఉండవలసింది ఎక్కడ? గురువు గారి చరణ సన్నిధిలో అని. నిన్ముత్తం పుహుందు అని నీ ముంగిట్లో ఉన్నామని చెబుతున్నారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పాడు ఈ విషయకంగా. కొంతమంది వేదాలను అధ్యయనం చేస్తారట, కొంతమంది స్మృతి గ్రంథాలను అధ్యయనం చేస్తారట, కొంతమంది భారతాన్ని అధ్యయనం చేస్తారట. స్మృతిమపరే శృతిమపరే స్మృతిమపరే భారతమపరే భజంతు భవభీతాః. అహమిహ నందం వందే యస్యాలిందే పరం బ్రహ్మ. కొంతమంది వేదాలని ఆశ్రయిస్తారట. వేదం అంటే వేదసారంగా ఉండేటటువంటి అష్టాక్షరి మహామంత్రం. కొంతమంది స్మృతులని ఆశ్రయిస్తారట. స్మృతి అంటే భగవద్గీత మొదలైనటువంటిది, ధర్మశాస్త్ర గ్రంథాలు. కొంతమంది భారతాన్ని ఆశ్రయిస్తారట. భారతం అంటే శ్రీ విష్ణు సహస్రనామాన్ని. ఎందుకోసం?
సంసారం అనేటటువంటి భయాన్ని పోగొట్టుకోవడం కోసం అష్టాక్షరి మహామంత్రాన్ని కొంతమంది ఆశ్రయిస్తున్నారు, భగవద్గీతను కొంతమంది ఆశ్రయిస్తున్నారు, శ్రీ విష్ణు సహస్రనామాన్ని కొంతమంది ఆశ్రయిస్తున్నారు. కానీ నేను మాత్రం వేటిని ఆశ్రయించను. మరి ఎవరిని ఆశ్రయిస్తావు? అహమిహ నందం వందే, నందగోపుడికి నేను నమస్కారం చేస్తాను. నేను పరమాత్మకు నమస్కారం చేయను, అష్టాక్షరి మహామంత్రాన్ని సేవించను, భగవద్గీతను సేవించను, సహస్రనామాన్ని సేవించను, నందుణ్ణే సేవిస్తాను. ఎందుకు? యస్యాలిందే పరం బ్రహ్మ, ఎవరి ముంగిట్లో, ఆ నందుడి యొక్క ముంగిట్లో ఒక పదార్థం పడి దొల్లుతోందిట. ఏమిటి ఆ పదార్థం? పరంబ్రహ్మ, పరాత్పరుడైనటువంటి పరమాత్మ కృష్ణుడిగా అవతరించి నందుడి గుమ్మంలో పడి ఉండి అక్కడ దొల్లుతూ ఒళ్ళంతా నందుడి ముంగిట్లో ఉండేటటువంటి మట్టిని అంటించుకుని ఆటలాడేటటువంటి పదార్థం ఉంది, చూచారా? ఆ పదార్థానికి వాసస్థానమైన ముంగిలి కలిగినటువంటి నందగోపుడు ఎవరైతే ఉన్నారు, ఆ నందుడికి నమస్కారం చేస్తానండి. అందరూ పరమాత్మ సన్నిధికి వెళ్ళి పరమాత్మ ముంగిట్లో పడిగాపులు కాస్తూ ఉంటే ఆ పరమాత్మే నందుడి ముంగిట్లో పడిగాపులు కాస్తున్నాడు, ఆటలాడుతున్నాడు. అలాంటి నందుణ్ణి సేవిస్తాను అని అన్నాడు. నేను మొత్తం పుహుందు ముఖిల్వಣ್ಣన్ పేరుపాడ చిత్తారే పేచారే సెల్వ పెండాటి. అమ్మ, నువ్వు కదలట్లేదు, మెదలట్లేదు, మాట్లాడడం లేదు. మాట్లాడకుండా ఉన్నావు. ఎందుకు మాట్లాడడం లేదు అంటే సెల్వ పెండాటి, బాగా డబ్బు ఎక్కువైపోయింది. సంపద ఉన్నటువంటి వాళ్ళు స్వాములు వాళ్ళ యొక్క ముఖాలు చూస్తారా? సెల్వ పెండాటి, బాగా సంపద కలిగినటువంటి అమ్మాయి అన్నారు. సంపద అంటే భగవద్ వైభవం, భగవత్ కైంకర్యంలో ఇమిడి ఉండడం కంటే, మునిగి ఉండడం కంటే గొప్ప సంపద ఇంకోటి ఉండదు. ఈ అమ్మాయికి ఉండేటటువంటి సంపద ఏమిటి? గొప్ప వంశంలో పుట్టడం, ఎటువంటి దోషాలు లేకుండా ఉండడం, గొప్ప శరీర సౌందర్యం కలిగి ఉండడం, గొప్ప జ్ఞానం కలిగి ఉండడం, గొప్ప గుణాలు కలిగి ఉండడం. ఈ గుణాలన్నీ, ఈ సంపద అంతా, ఈ జ్ఞానం అంతా భగవంతుణ్ణి సేవించడానికి ఉపయోగపడ్డాం. ఎంతకంటే సంపద ఏముంటుందండి? సెల్వ పెండాటిని ఎత్తెక్కురంగుం పొరుల్. నీ ముద్ద నిద్రకు అర్థం ఏమిటో నువ్వే చెప్పవలసింది. నీవు చెబితే మేము తెలుసుకుంటాం. అమ్మాయి నిద్ర లేవలసింది అని ఇవాళ పాసురంలో ఈ అమ్మాయిని నిద్ర లేపుతున్నారు. ఇవాళ పాసురంలో నిద్ర లేపబడేటటువంటి ఆళ్వార్లు పోదత్తాళ్వార్, నిన్న పేయ ఆళ్వార్లు నిద్ర లేపారు, రేపు పొయ్యి ఆళ్వార్లు నిద్ర లేపుతారు. ఈ ముగ్గురు యొక్క వైభవాన్ని కలిపి మనం రేపు విన్నాం. ఇవాళ పాసురంలో పొర్కొడియే అన్నారు, చూసారా? పొర్కొడియే అనడం చేత ఇందాక నేను చెప్పాను, పాసురాన్ని విన్నపం చేశాను మీకు. కోల్చేడు యోడం కొడుందదే పోన్నదే మాల్తేడు యోడం మనమ్మని తమను ఒక తీగగా, పరమాత్మను ఒక కొమ్మగా భావన చేస్తూ ఈ ఆళ్వార్లు పాసురాన్ని చెప్పారు. అంతేకాక ఈ పాసురంలో ఉండేటటువంటి విషయాలన్నీ వారు తమ యొక్క పాసురాల్లో అందించారు. అలాంటి ఒక గొప్ప వైభవం కలిగినటువంటి పోదత్తాళ్ళు వాళ్ళని ఈ పాసురం ద్వారా నిద్ర లేపుతున్నారు. ఈ పూటకి మన యొక్క కాలక్షేపాన్ని పూర్తి చేసుకుందాం. ఇవాటి పాసురంలో యామునాచార్యులు వారిని గురు పరంపర క్రమంలో నిద్ర లేపుతున్నారు. శ్రీమచ్చే విష్ణు చిత్త యమునోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.